సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో 3వ బహుమతి సాధించిన గంగోత్రి విద్యాలయ విద్యార్థిని సారా నదీం పలువురి ప్రశంస. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. ఓటరు జాబితా సవరణపై 90 ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ కమిషనర్ యాదగిరి. భక్తి శ్రద్ధలతో శ్రీకాళికాదేవి అమ్మవారి మాస పల్లకీ సేవ. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న బొమ్రెస్పేట్ చెరువు, పెరిగిన పర్యాటకుల సంఖ్య. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయ విద్యార్థిని సారా నదీం రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో 3వ బహుమతి సాధించింది. ఇటీవల వికారాబాద్ జిల్లా స్థాయిలో పరిగి జెడ్పీహెచ్ఎస్ లో జరిగిన సైన్స్ ఫేర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సారా నదీం జిల్లా స్థాయిలో ఉత్తమ బహుమతి పొందిన అనంతరం రాష్ట్ర స్థాయిలో అర్హత సాధించింది. శుక్రవారం కామారెడ్డిలో రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో సారా నదీం కు 3వ బహుమతి లభించింది. పర్యావరణాన్ని కాపాడేందుకు వీలుగా ఆకుపచ్చని కొన్ని రకాలైన మొక్కలతో బయోడీజిల్ తయారు చేసే పద్ధతిని సారా నదీం తన ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా సారా నదీం రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా గంగోత్రి విద్యాలయ పాఠశాల డైరెక్టర్ ఇందూర్ రాములు, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు తదితరులు తమ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి సాధించినందున సంతోషం వ్యక్తం చేశారు. తమకు తమ పాఠశాలకు సారా నదీం మంచి పేరు తెచ్చారని, అందుకు గర్వంగా ఉందని తెలిపారు. తాండూరు పట్టణంలోని కేవీసీఎస్ కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేవీసీఎస్ పాఠశాల మైదానంలో కైట్ ఫెస్టివల్ తో పాటు బాలికలు ముగ్గులను వేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కేవీసీఎస్ పాఠశాల మైదానంలో ముగ్గులు వేసి విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంక్రాంతి బొడ్డెమ్మల ఆటపాటలతో సందడి చేశారు. రానున్న సంక్రాంతి పండుగ విశేషాలు ఉట్టిపడేలా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సంక్రాంతి పండుగ విశేషాలను, ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. సంక్రాంతి పండుగ ప్రధాన ఘట్టాలైన భోగి, కనుమ విశేషాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు నిర్వహించిన డూడు బసవన్న, హరిదాసు, పిట్టెల దొర తదితర ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భోగి పండ్లను విద్యార్థులపై చల్లుతూ భోగి పళ్ళ విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాల విద్యార్థులు సంక్రాంతి విశేషాలను తెలుపుతూ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రాథమిక మరియు ఉన్నత స్థాయి విద్యార్థులు వేసిన ముగ్గులకు ఉపాధ్యాయులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, విద్యార్థులకు అందరికీ కూడా ఫ్రీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఫ్రీ సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా గత 2 రోజులుగా మనం జరుపుకుంటున్నాం. మొదటి రోజు రంగోలీ, తర్వాత 2వ రోజు కైట్ ఫెస్టివల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి యొక్క విశిష్ట అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశమే మనం పెట్టే ఈ కార్యక్రమం. మన పాఠశాలలో 2 రోజులుగా చూశారు మీరు. అయితే ఈరోజు 3వ రోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. సంక్రాంతి విశిష్టను తెలిపే నృత్యాలు, నాటకాలు, కథలు గురించి మీ ముందు ప్రదర్శనలు జరుపుకుంటాం. సో ఇవి ఎందుకు చేస్తారు అనే విషయాలు కూడా భావి భారత పౌరులైన మీ అందరికీ తెలియాలని, మీ ద్వారా రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా చేరుకోవాలని ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమమే ఈరోజు ఫ్రీ సంక్రాంతి వేడుకలు. మన భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు కేవలం సాంప్రదాయం మాత్రమే కాకుండా దాని వెనుక లోతైన శాస్త్రీయ అర్థాలు, వాతావరణ పరిస్థితులు, అలాగే మన ఆరోగ్యానికి, సమాజానికి మేలు చేసే విలువలు దాగి ఉన్నాయి. ఈ సత్యానికి ప్రతీకగా నిలిచేదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనేది
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం. ఈ కాలంలో ఉత్తరాయణం ప్రారంభమై సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలం ముగింపు దశ కావడంతో జీర్ణక్రియకు మేలు చేసే నువ్వులు, బెల్లం, చెరుకు వంటి ఆహారాలను తీసుకుంటాం. భోగి రోజు భోగి మంటలు వేయడం వెనుక కూడా గొప్ప విశిష్టత ఉంది. పాత పనికిరాని వస్తువులను మంటలో వేయడం ద్వారా శుభ్రత, ఆరోగ్యం, కొత్త ఆలోచనలకు ఆహ్వానం లభిస్తుంది. చలికాలంలో మంటల వేడి శరీరానికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త జీవనానికి అడుగు పెట్టాలనే సంకేతం. అదే రోజు చిన్న పిల్లలపై వేసే భోగిపళ్ళు ఎంతో విశిష్టమైన ఆచారం. రేగిపళ్ళు, చెరకు ముక్కలు, పూలు, నాణేలు కలిపి పిల్లలపై పోయడం ద్వారా సంతానాభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యం కోరుతారు. శాస్త్రీయంగా చూస్తే ఇది పిల్లలకు ప్రకృతి పట్ల పరిచయం కలిగించి ఆనందాన్ని, ధైర్యాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ పెద్దలు ఆశీర్వదించడం వల్ల పిల్లలకు మానసిక భద్రత కలుగుతుంది. సంక్రాంతి రోజున ఇంటి ముందు వేసే ముగ్గులు, ముఖ్యంగా చక్రాల ఆకారంలో వేసే ముగ్గులు సూర్యుని కాలచక్రాన్ని సూచిస్తుంది. బియ్యపు పిండితో వేసే ముగ్గులు చిన్న జీవులకు ఆహారం అందించి ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తాయి. ఉదయం వంగి ముగ్గులు వేయడం ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామంలా పనిచేస్తుంది. అయితే ఇక్కడి అమ్మాయిలు ముగ్గులు వేయడం అనేది ఒక కళ. కానీ ఈ కాలం పిల్లలు చుక్కలతో ముగ్గులు వేయడం మర్చిపోతున్నారు. నెక్స్ట్ సంక్రాంతి వరకు మీరంతా చుక్కలతో ముగ్గులు నేర్చుకోవాలి. చుక్కలతో వేసిన ముగ్గులు కూడా నేర్చుకోవాలి. ఇక అబ్బాయిలు కైట్ ఫెస్టివల్ విషయానికి వస్తే గాలిపటాలు ఎగరవేయడం పిల్లలు, పెద్దలు అందరినీ సూర్యకాంతిలోకి తీసుకువచ్చి శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇది కుటుంబ అనుబంధాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. గంగిరెద్దులు రైతు సంస్కృతికి ప్రతీకలు. వ్యవసాయంలో సహకరించిన ఎద్దులను అలంకరించి గౌరవించడం ద్వారా జంతువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తాం. మన తెలంగాణ ప్రాంతంలో హరిదాసులు, పిట్టల దొరల కోలాహలం అంతగా లేకపోయినప్పటికీ ఆంధ్రాలో వీరి యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. దాని వెనుక ఉన్న విశేషాలు కూడా మీకు తెలియాలి. హరిదాసులు ఊరూరా తిరుగుతూ భగవంతుని నామస్మరణం చేయించి ధర్మం, నైతిక విలువలను బోధిస్తాయి. సంక్రాంతి సమయంలో హరిదాసులకు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేయడం అనేది దాన ధర్మానికి ప్రతీక. ఇది త్యాగం, పరోపకారం, అలాగే అవసరం ఉన్న వారికి దానాలు చేయడం మన సమాజంలో సమానత్వం, మానవత్వాన్ని బలపరుస్తుంది. పండుగ ఆనందం అందరికీ చేరాలనే గొప్ప భావన ఇందులో దాగి ఉంది. పిట్టల దొర సాంప్రదాయం ద్వారా పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం నేర్పించి సర్వజీవ కోటి పట్ల కరుణను పెంపొందిస్తుంది. ఇది పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది. ఈ విధంగా భోగి మంటలు, ప్రత్యేక ఆహారం, ముగ్గులు, చక్రాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, దాన ధర్మం అన్నీ కలిసి సంక్రాంతిని కేవలం ఒక పండుగగా కాకుండా ఆరోగ్య శాస్త్రం, సంస్కృతి, సామాజిక బాధ్యత అన్నిటినీ సమన్వయం చేసిన మహత్తర జీవన పాఠంగా నిలబెడతాయి. అందుకే మన భారతీయ పండుగలు కాలానికి అనుగుణంగా, శాస్త్రీయంగా మన జీవితాన్ని స్మారకంగా మలిచేవిగా నిలిచాయి. ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఈ సంక్రాంతి ప్రత్యేక ఆహార వివరాలు కూడా తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా మీరు కూడా మీ ఇళ్లలో ఎంతో ఆనందంగా ఈ 3 రోజులు పండుగని జరుపుకోవాలని, గాలిపటాలను ఎగిరివేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని
చైనా మాంజాను ఉపయోగించకుండా సాధారణ థ్రెడ్స్ ఉపయోగించి తల్లిదండ్రుల సమక్షంలో ఎగరవేయాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. 2 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది భోగి. భోగి రోజు భోగి మంటలు. చిన్నారి బాలబాలికలకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటాము. దాని గురించి భోగి పండుగ మొదటి రోజైన భోగి పండుగ గురించి, సంక్రాంతి పండుగ గురించి తెలియజేయడం జరిగింది. 3వ రోజు కనుమ పండుగ గురించి. కనుమ పండుగ రోజు రైతులు సంవత్సరం పాటు పండించినటువంటి పంటను ఇంటికి తెచ్చి సంతోషంగా ఆ పండుగను జరుపుకుంటారు. అలాగే సంవత్సరం పాటు రైతుతో పాటు పశు పక్షాదులు కూడా రైతుతో పాటు తోడు ఉంటాయి. అలాగే ఆ పశువులను మంచిగా శుభ్రంగా కడిగి వాటిని ఆ రోజు అలంకరించడం జరుగుతుంది. అలాగే వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టి, అలాగే ఆ గోమాతలను పసుపు కుంకుమలతో పూజించి ఇష్టమైన ఆహారాన్ని పెట్టడం జరుగుతుంది. ప్రేమతో పశుపక్షాదులను చూడడం జరుగుతుంది. ధన్యవాదాలు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, గోవింద గోవింద. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగాని. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, పలుకే బంగారమాయన, కోదండ పాలి పలుకే బంగారమాయన. వెంకటరమణ గోవింద గోవింద. సీతమ్మకు చేస్తే చింతాకు పరగవు రామచంద్ర, దానికి బట్టెను 10,000 వరహాలు రామచంద్ర. జయ శ్రీమద్ రమారమణ గోవింద హరి, జయ శ్రీమద్ రమారమణ గోవింద హరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. రాముడు అందరికీ దండం పెట్టు. రాముడు మనం ఏడున్నామో తెలుసా? తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ బడిలో. అదిగో రాముడు, ఈ పాఠశాల పెద్దయ్యలు ప్రశాంతయ్య గారికి, సతీష్ అయ్య గారికి దండం పెట్టు. నీ ఆటలతో వారిని పిల్లలని ఆనందింపచేయి రాముడు. అయ్యా, ఈ ఏడాది పొడుగునా మీకంతా బాగుంటుందయ్యా. రాముడు, నీకు అయ్యగారు కొత్త బట్టలు బియ్యం ఇస్తారులే. అర్రే జరుగుతే నేను ఒక్కసారి నిశాన పెడితే తప్పేదేలే. అరే ఏం పిల్లలు గర్వ చూస్తున్నారు? ఈయనెవడో తెలుసా? పిట్టల దొరని. నా పేరు సోగ్గాడు, కొండపాలెం నుండి వస్తీ. గీడ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు చూసి ఆడి పాడి పోదామని వస్తీ. మరేమంటారు పిల్లలు? నాతోటి ఆడుతారా పాడుతారా? ఈ స్కూల్ పెద్దయ్యోళ్ళు. దండాలయ్యా సారు, దండాలు. మీరు పిల్లల్ని బాగా చూసుకుంటారని విన్నాను. ఈ వేషాలు, డాన్సులు, సంబరాలు జబర్దస్తుగా ఉన్నాయి సారు.
ముగ్గు వేసుకుంటే ఏటుకుని నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. తాండూరు పట్టణంలోని ఫ్రంట్ లైన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు, భోగి పండ్లను, పాలను పొంగించడం, గొబ్బెమ్మలు తదితర వాటిని గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Dear participants, only last 10 minutes is left. Make sure to finish your rangoli within the time. Last 10 minutes is left. తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో ఓటరు జాబితాపై 90 ఫిర్యాదులు అందాయని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ నెల 12న సవరణ చేసిన జాబితా మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శిస్తామని, అనంతరం తుది జాబితాను ఈ నెల 16న ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. ఓటర్ జాబితాపై పలువురు రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ద్వారా ఫిర్యాదులు అందాయని, అందులో ముఖ్యంగా ఒక వార్డులో ఉండవలసిన ఓటరు ఇంకో వార్డులో తన పేర్లను చేర్చడంపై అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాండూరు పురపాలక సంఘంలో మొదటి విడత అంటే మనకు ఈ ఓటర్ లిస్టులో ముసాయిదా ఏదైతే ఉందో దాన్ని ప్రచురించడం జరిగింది 1వ తారీఖు నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఫిర్యాదులు సుమారుగా 90 వరకు వచ్చినాయి. వాటి అన్నింటిని కూడా మేము డిస్పోజ్ చేస్తున్నాము. మనకు మళ్ళీ
12వ తేదీ నాడు ఈ జాబితాను పబ్లిక్ చేయడం జరుగుతుంది. తర్వాత 16వ తారీఖు నాడు తుది జాబితా వచ్చేస్తుంది. ఏవైతే ఫిర్యాదులు వచ్చినాయో అవన్నీ కూడా పరిశీలన చేసి క్షుణ్ణంగా మన ఢిల్లీ కలెక్టర్ ఎవరైతే ఉందో వారితో పరిశీలన చేసేసి క్షుణ్ణంగా వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ఎన్నికలలో ప్రశాంతంగా ఉండి మాకు సహకరించాలని కోరుతున్నాను. సార్ ఇవి ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి సార్ ఓటర్ లిస్ట్ పైన? 90 వరకు వచ్చిన ఫిర్యాదులు. దాంట్లో ఎలాంటివి ఉన్నాయి సార్? ముఖ్యంగా ఎలాంటివి అంటే కొన్ని ఈ ఒక వార్డు నుండి ఒక వార్డుకు వెళ్ళిపోయాయని చెప్పారు. వాటి మేము సరి చేస్తున్నాము. కొన్ని మాకు మేము ఒకతను ఉంటే ఒకతను నమోదు కావాలని చెప్పారు. అది కూడా చూస్తున్నాము. మన వార్డులో ఉన్నటువంటి ఏవైతే ఒక వార్డు నుండి ఒక వార్డుకి జంప్ అయినాయో వాటిని మేము చూస్తున్నాం. మిగతా ఏమైనా కూడా రిలేటెడ్ టు ఈఆర్ఎస్ఆర్కి పంపిస్తున్నాం. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో భక్తులు మాస పల్లకీ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు మాస పల్లకీ సేవను నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు జరిగిన పల్లకీ సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాస పల్లకీ సేవ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి.
తరలిరారే తరలిరారే నాలుగు వేదములకు గొలుసులను అమరించి పవలించు మా తల్లి పవలించవే పవలించు మా తల్లి పవలించవే కోడంగల్ నియోజకవర్గంలోని బొమ్రేస్పేట్ మండల పరిధిలో బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న బొమ్రేస్పేట్ చెరువు పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి జరుగుతున్నది. పర్యాటకులకు కావలసిన పలు సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో చెరువుకు సమీపంలోనే ఉన్న శివాలయానికి కూడా భక్తులతో పాటు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శివస్వాములు, అయ్యప్ప స్వాములు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో భాగంగా యాలల మండలం బండమీదిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు మరియు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు గ్రామ సర్పంచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.